ఐకమత్యం అయ్యి బొడ్రాయిని నిలబెట్టినాం. ఇప్పుడు కూడా సరే మన మన ఇది ఆత్రం యూత్ లెక్క యూత్ ఐకమత్యం అయ్యి గుమ్మిగూడి మంచిగా మాట్లాడి సమస్యలు ఎట్లా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా పరిష్కారం చేయాలి, ఏమి చేస్తే తీరుతాయి అన్నీ అని యూత్ మొత్తం ఐకమత్యంతో ఒక దగ్గర అయి మాట్లాడుకొని ఈ యొక్క రాములాల గుడి చుట్టుపక్కల ఇల్లు మొత్తం అక్కడ రాముల గుడి మొత్తం రాముల గుడి చుట్టూ పెద్దగా ఉన్నాయి. రాముల గుడి దీనస్థితిలో ఉన్నది, కింద ఉన్నది. కావున పక్కన చూడండి జానపాడ్ల రామాలయం గుడి ఎంత చక్కగా రూపుదిద్దునో ఒకసారి ఆలోచన చేయండి. చెరువు తండాలా ఉన్నది హనుమాన్ టెంపుల్, సేవలాల్ టెంపుల్ ఎంత మంచిగా చక్కదిద్దున్నారో ఒకసారి ఆలోచన చేయండి. పక్కన కొత్త తండా ఉన్నది, అక్కడ కూడా అందరి ఐకమత్యంతో టెంపుల్ ఎంత మంచిగా రూపుదిద్దున్నారో ఒకసారి ఆలోచన చేయండి. సిగ్గుచేడు ఏంటంటే ఒక్కసారి చెప్తే వినండి. పక్కన ఉన్న జానుపాడుల రామాలయం ఎప్పుడు జరిగినా సరే అన్నదానం పెడితే సిగ్గు లేకుండా పోయి మన తండా వాళ్ళు పోయి తింటారు. సరే అన్నదానం పెట్టిరనుకో, అది దేవుడు అన్నదానం కాబట్టి తినవచ్చు. కానీ మన తండాల ఎందుకు లేదు ఐకమత్యం? తినొద్దని అంటలేను, పోయి తినవచ్చు. కానీ మన తండాల రామాలయం గుడి ఉన్నా సరే, చాలామంది పెద్ద మనుషులు ఉన్నా సరే, యూత్ ఉన్నా సరే, కానీ ఎందుకు జరగట్లేదు? ఎందుకు పైకి రావట్లే? ఎందుకు ఐకమత్యం నడుస్తలేదు? చాలామంది చెడు బిడ్డలు ఉన్నారు, చెడు ఆలోచనతో, చెడు బుద్ధితోటి ఒక్కడు పోయి మంచోడు పోయి వాడు అందరినీ మారుస్తూ ఉన్నాడు తండాల. ఇప్పుడే కాదు, ఇప్పుడు మారకపోతే తండ ఎప్పుడు మారదు. ఎంతమంది అంటే చాలా బుద్ధిహీనంతో నడుస్తూ ఉన్నారు. ఆ బుద్ధిని, ఆ దీనస్థితిని వదిలేయండి. ఎందుకంటే జీవితంలో ఐకమత్యంతో నడవాలి. అందరం మనమే, అన్నతమ్ముల మనమే అని చెప్పేసి ఇంకోటి తండాల వర్గాలు అనేది ఏర్పడ్డది. పోయిన సర్పంచ్ ఎన్నికల నుంచి వర్గాలు అనేది ఏర్పడ్డది. మీది రూపావతు, మాది బాణవతు, మీది బుక్య. మిమ్మల్ని ఎవడరా ఓటేసేది? మిమ్మల్ని ఎవడరా ఓసేది? మీ రూపావతులకు ఎవడరా ఓటేసేది? మీ బాణవతులు ఎవడరా ఓటేసేది? మీ బుక్య వాళ్ళకి ఎవడరా ఓటేసేది? మీ రాత్ల వాళ్ళకి ఎవడరా ఓటేసేది? అంటే అందరినీ కలిపి, అంటే అందరి మూర్ఖులేడ. మీ రూపావతులు వేస్ట్ గాళ్ళు, మీ బాణవతులు వేస్ట్ గాళ్ళు, మీ బుక్య వాళ్ళు వేస్ట్ గాళ్ళు, మీ రాత్ల వాళ్ళు వేస్ట్ గాళ్ళు, మీ ధిరావతులు వేస్ట్ గాళ్ళు, మీ బదాతులు వేస్ట్ గాళ్ళు అని అంటే ఒకళ్ళు అంటే తిట్టుకుంటున్నారు అన్నమాట. అంటే ఇక్కడ మంచోళ్ళు ఎవరు? మంచోళ్ళు అనేది ఎవరు లేడు కదా ఇక్కడ. ఒకటి ఆలోచన చేయండి. ఒకటి ఆలోచన చేసి మనకు మనమే చెడు అనుకుంటున్నాం. నువ్వు నాకు చెడు అంటున్నా, నేను నీకు చెడు అంటున్నా. అది కాదు. మనమే అన్నతమ్ములం, మనకి కలిసి ఐకమత్యంతో కలిసి ఒక్కసారి ఆలోచన చేయండి. వీధి లైట్లు కూడా, తండాల వీధి లైట్లు కూడా సరిగ్గా లేవు. రామాలయం టెంపుల్ కూడా సరిగ్గా లేదు. చెరువుతండ ఎన్ని కడపలండి? మా అయితే 200 కడపలు కూడా లేవు. వాళ్ళకున్న ఐకమత్యం అనుకున్నదా? ఒక్కసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్. పక్కన చెరువుతండ కూడా మన తండ కంటే పెద్ద తండ ఏం కాదు. వాళ్ళని చూసి కూడా కొంచెం నేర్చుకోండి. ఎందుకు జరుగుతున్న సమాజం ఎందుకు ఐకమత్యంతో నడుస్తూ ఉన్నది, ఎట్లా జరుగుతున్నది అని ఒకసారి ఆలోచన చేయండి. జానుపాడులో కూడా సరే ఎంత చక్కదిద్దగా వాళ్ళ తండాలని, వాళ్ళ గ్రామాలని ఎంత మంచిగా వాళ్ళు చూసుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. మన తండాలో ఒకటి మంచి చేసే చెడో ఎమ్మటి వాలిపోతూ ఉంటుంది. అక్కడ ఎందుకురా నువ్వు మంచి చేస్తున్నావు అక్కడ అని చెప్పేసి ఇంకోటి వచ్చి ఒకటి పుల్ల పెడతాడు. చాలామంది ఉన్నారు ఈడ. ఇట్లా ఎంతమంది ఉన్నారంటే ఎంతమంది ఉన్నారు. అది అందరికీ తెలుసు, మన తండాలకు అందరికీ తెలుసు. సిగ్గుచేటు ఇది. ఎందుకు సిగ్గుచేటు అంటే ఇది కరెక్ట్గా మన ఊళ్ళో మంచి కంటే చెడు అనేది చాలా ఎక్కువ ఉన్నది. అట్లా ఉన్నది. కానీ మన తండాకు ఒక్కసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్. వాటర్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నది, చాలా అంటే చాలా ఉన్నది. నీళ్ళు డబ్బులు పెట్టి కొనాల్సే పరిస్థితి వచ్చింది మనకు. ఇది సర్పంచ్ అంటే ఒక
ఇష్టం వచ్చినట్టు నేనుంటా అని కాదు. ఒకసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్. సర్పంచ్ కూడా విధి విధానాలతోటి నడిపించే విధి విధానం అది హోదా కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. ఎంప్లాయీస్ ఉన్నా సరే ఎవరైనా సరే ఒక్కసారి ఆలోచన చేయండి. తండా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాటర్ ప్రాబ్లం తోటి ఒక్కసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్. తండాలో ఎన్ని బోర్లు ఉన్నా సరే చాలా మంది ఈ మొత్తం నడుస్తలేవు. ఈరోజు ఒకప్పుడు నీళ్ళు అల్లాకొల్లలో ఉండే తండాని ఇప్పుడు ఆ నీరు కూడా లేకుండా తాగడానికి కూడా సరిగా లేకుండా ఆవులు ఇంట్లో అనేకరకమైన పశువులు కూడా తాగడానికి కూడా ఎంతో బాధాకర విషయం ఇది. కావున మన పక్కన ఉన్న కృష్ణానది నుంచి ఎవడో చేస్తాడు ఏదో చేస్తాడని కాదు, ఇంటికంతా చందా వేసుకొని పైప్ లైన్ తీసుకుందాం, తండా బాగుపడతారు. ఒకసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోలో నేను తప్పు దివ్యా కానీ తప్పుగా మాట్లాడినట్టే క్షమించండి. ఎందుకంటే అందరినీ ఉద్దేశించి మాట్లాడాలి. నేను గ్రామ సభ